SLN Publications presents essential guides for AP, TET, and DSC గుర్తుంటది అనుకుంటాను. టేబుల్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక విద్యార్థి యొక్క వినికిడి లోపం 48 డెసిబెల్ గా నిర్ధారించబడింది. అతను ఏ వర్గానికి చెందుతాడు? చూడండి, ఇలా వస్తాయి బిట్స్. 48 అంటే ఎక్కడుంది? ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఈ టేబుల్ మనం ఖచ్చితంగా మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక పెన్ను పేపర్ ఇస్తాడు. ఇలాంటి టేబుల్స్ స్పీడ్గా రాసేసుకోండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మంది ఇస్తాడనమాట. అప్పుడు వెంటనే పేపర్ ఓపెన్ అవ్వకముందే ఇలాంటివి రాసుకోండి. ఏమన్నారు? నో ప్రాబ్లం. ఎందుకంటే మనం వేరే పేపర్ తీసుకెళ్ళట్లేదు కదా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మంది ఇస్తారు. అలాంటప్పుడు వెంటనే ఇలాంటి టేబుల్స్ రాసుకోండి. ఇక్కడది నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్ వస్తుంది కదా, అక్కడ టేబుల్ కూడా రాసుకోవాలి మనం. ఓకేనా? అది జస్ట్ హింట్. ఎగ్జామ్ రాసే విధానం అలాగే ఉంటాయి. నెక్స్ట్ 48 డెసిబెల్స్ అంటే ఏ రకం అంటే మిత వినికిడి లోపం. అంటే 50కి దగ్గరగా ఉన్నాడు కనుక మీరు చూసుకోండి. 50, 55, 50కి దగ్గరగా ఉంటే దాన్ని మిత వినికిడి లోపం అని పిలుస్తాం. మోడరేట్ హియరింగ్ లాస్. మోడరేట్ అంటే హాఫ్. ఓకేనా? 0.5% అనుకోండి. ఎందుకంటే 41 నుంచి 55 వరకు మధ్యస్థాయి ఉంటారు కాబట్టి. 91 ఉన్నాడు. 91 అంటే 90 కంటే దాటేస్తాడు కదా, అంటే అతి తీవ్రమైన, సివియర్ కంటే దాటేసాడు కనుక ప్రొఫౌండ్ అని పిలుస్తాం. అతి తీవ్ర వినికిడి లోపం ప్రొఫౌండ్ అని పిలుస్తాం. తాజా చట్టంతో అనుసంధానం మనం చేసుకుంటే 71 డెసిబెల్స్ నుండి తీవ్ర లోపం మొదలవుతుంది కనుక, అందుకే 2016 చట్టం ప్రకారం మనం ఒక వ్యక్తిని చట్టబద్ధంగా బదిలుడిగా గుర్తించాలంటే కనీసం 70 డెసిబెల్స్ అంతకంటే ఎక్కువ ఉండాలని నిబంధనలు పెట్టారు. మరి హియరింగ్ ఇంపైర్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళ దివ్యాంగుడు గుర్తించాలి అంటే ఖచ్చితంగా 70 డెసిబెల్స్ అంతకంటే ఎక్కువ వినికిడిలో ఒక స్థాయి అనేది ఉండాలని చెప్పారు. అంటే అతను ఏ విధంగా ఉండాలి అంటే సివియర్ హియరింగ్ లాస్ ఉండాలి, ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉండాలి. సివియర్ అండ్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటే సివియర్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా? అలాంటి హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళే మనకి దివ్యాంగులుగా గుర్తించబడతారు. వాళ్ళకి అన్ని రకాల సర్టిఫికేట్లు కానీ సౌకర్యాలు కానీ కల్పించబడతాయి. ఓకేనా? ఇది బిట్. రీసెంట్గా నేను ఒక బిట్ కూడా ఇచ్చాను దీని మీద. సో మరి కారణాలు ఏంటి? వినికిడి లోపానికి కారణాలు ఏంటి? ఎటియాలజీ ఆర్ కాజెస్ ఆఫ్ హియరింగ్ లాస్. కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి జన్యు సంబంధిత కారణాలు ఉంటాయి, అలాగే ఎన్విరాన్మెంటల్ ఉంటాయి, వైద్యపరమైన ఉంటాయి, అలాగే నాన్ మెడికల్ కూడా ఉంటాయి, వైద్యేతర కారణాలు. దీని అధ్యయన సౌలభ్యం కోసం అంటే చదువుకోవడానికి శిశువు ఎదుగుదల దశల ఆధారంగా ప్రధానంగా కింది విధంగా మనం విభజించాం. గర్భస్థ శిశు దశలో కారణాలు, జనన సమయ కారణాలు, శిశువు జన్మించిన తర్వాత కారణాలు, ప్రీ నేటల్ కాజెస్, పోస్ట్ నేటల్ కాజెస్. ఎక్కువగా ఇది థియరీ ఎగ్జామ్స్ లో ఎక్కువగా వస్తుంది ఈ క్వశ్చన్. ఓకేనా? అందుకే వాళ్ళు ఎవరైనా చదివితే ఈజీగా ఉంటుందని చెప్పి ఇది తీసుకొచ్చాను. జెనైటల్ అంటే ప్రీనేటల్ కాజెస్ జనన సమయ కారణాలు అని పిలుస్తాం. ఇక్కడ ఎదురయ్యే సమస్యలు అంటే గర్భస్థ శిశు దశలో కారణాలుగా చెప్పవచ్చు. అంటే పిండం ఏర్పడి నుంచి ప్రసరించే వరకు ఉన్న టైం ఉంటుంది కదా, అక్కడ ఎదుర్కొనే సమస్యలు దాని కారణాలుగా మనం చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా జన్యు సంబంధిత కారణాలు, తల్లిదండ్రులు సంక్రమించే జన్యువుల ప్రభావం ఉంటుంది. అంటు వ్యాధులు, గర్భిణిగా ఉన్నప్పుడు రుబెల్లా, ఇన్ఫ్లుయెంజా లేదా గవద బిళ్ళలు అంటు వ్యాధులు సోకడం వల్ల శిశువు శ్రవణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ బిట్ చాలా సార్లు అడిగాడు. నెక్స్ట్ మందుల దుష్ప్రభావం. తల్లి గర్భం ధరించినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం, స్ట్రెప్టోమైసిన్, క్వినైన్ వంటి మందులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా హియరింగ్ లాస్ ఏర్పడవచ్చు. పౌష్టికాహార లోపం. గర్భిణీ స్త్రీలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడడం వల్ల కూడా హియరింగ్ లాస్ ఏర్పడే ఛాన్స్ ఉంది. రేడియేషన్, ఎక్స్రేలు ఇలాంటివి ఎలా పడితే అలాగే ఎక్కువగా తీసిస్తే రేడియేషన్ గురి కావడం వల్ల కూడా అక్కడ శ్రవణ వ్యవస్థ అనేది దెబ్బతిని హియరింగ్ లాస్ ఏర్పడుతుంది. గర్భస్రావాలు, అబార్షన్స్ చేయడం వల్ల కూడా ఇక్కడ హియరింగ్ లాస్ కి మరొక కారణమని చెప్పవచ్చు. నెక్స్ట్ మేనరిక వివాహాలు, ఎక్కువగా దగ్గర సంబంధ వివాహాలు మనం ఎక్కువగా చేయడం వల్ల కూడా హియరింగ్ లాస్ ఏర్పడుతుంది. అంటే దీన్ని మనం కన్సాంజీనియస్ మ్యారేజెస్ అంటే మేనరిక వివాహాలు. ఇది ఇంగ్లీష్లో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ రక్త సంబంధ కారణాలు. తల్లి తండ్రి రక్త వర్గాలు సరిగ్గా సరిపడవన్నమాట. RH ఫ్యాక్టర్ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే RH ఫ్యాక్టర్ ఇన్కాపబిలిటీ అంటారు. తండ్రి రక్తానికి తల్లి రక్తానికి మధ్య సూటబుల్ అవ్వవు, సో అక్కడ అడ్జస్ట్ అవ్వవు. RH ఫ్యాక్టర్ దానికి కారణం. అక్కడ కూడా ఇంపార్టెంట్, చూడండి ఇక్కడ కూడా ఇంపార్టెంట్. రక్త వర్గం సెట్ అవ్వకపోయినా సరే ఈ ఛాన్సెస్ ఉన్నాయి హియరింగ్ లాస్కి. మానసిక స్థితి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన మానసిక ఆందోళనలు, ఉద్వేగాలు గురవడం, అలాగే తరచూ తీవ్ర అనారోగ్యానికి గురవడం ఇలాంటివి కారణాలు. తల్లి వయస్సు చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ అడిగాడు. 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత గర్భం ధరించడం కూడా ప్రమాదకరం. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఓకేనా? కావచ్చు అంతేగాని 100% కాదు, ఒక కారణం కావచ్చు అని ఇవ్వడం జరిగింది. సో ఇవి టెక్స్ట్ బుక్లను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వబడ్డాయి.
అలాగే మీకు డైరెక్ట్గా బిట్స్ ఇలాగే వస్తాయి. రుబెల్లా ఇది అడిగాడు ఎక్కువగా, ఓకేనా. నెక్స్ట్ ఇంకేం అడిగాడు అంటే ఇదిగోండి ఇక్కడ రక్త సంబంధం RH ఫ్యాక్టర్ ఇదొకటి. నెక్స్ట్ తల్లి వయసుకి సంబంధించింది కూడా అడుగుతున్నాడు. రైట్. గర్భిణీ స్త్రీ అంటే బిట్స్ ఎలాగొచ్చాయో ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. గర్భిణీ స్త్రీ మలేరియా జ్వరం కోసం క్వినైన్ మందులు ఎక్కువగా వాడితే పుట్టబోయే బిడ్డకి ఎలాంటి లోపం రావచ్చు? క్వినైన్ అని చూడండి, ఇది మత్తు మంది అనమాట. ఇది వినికిడి లోపం అని చెప్పొచ్చు మనం. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, ముఖ్యంగా నాడీ సంబంధిత వినికిడి లోపం ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే RH ఇన్కాపబిలిటీ అనేది వినికిడి లోపానికి సంబంధించి ఏ దశలో కారణం అవ్వచ్చు అంటే గర్భస్థ శిశు దశ, ప్రీ నేటల్ కాజెస్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఇంకా రుబెల్లా మెజల్స్ సోకడం వల్ల బిడ్డకు ఏ రకమైన వ్యాధి వస్తుంది అంటే వినికిడి లోపం వస్తుంది. వైకల్యం వస్తుంది అంటే వినికిడి లోపం వైకల్యం వస్తుంది అని చెప్పొచ్చు, ఓకేనా. అలాగే దృష్టి లోపం, తర్వాత మేధో వైకల్యం, 3 కూడా వస్తాయి. ఈ 3 ఆప్షన్లో ఉన్న 3/3 అని పెట్టండి. ఒకటి ఉంటే ఒకటే పెడతారు, ఓకేనా. రైట్. మరి ఇక్కడ జనన సమయ కారణాలు ఏంటి? ఇప్పటి వరకు ప్రీనేటల్ చెప్పాం, ఇప్పుడు పెరీనేటల్. తల్లికి ప్రసవ నొప్పులు మొదలైనప్పటి నుండి శిశువు పూర్తిగా బయట వచ్చే వరకు, బొడ్డుతాడు కత్తిరించే వరకు ఉన్న సమయంలో ఎదుర్కొనే సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అక్కడ కూడా వినికిడి లోపం సంభవించవచ్చు. ఉదాహరణకి ఆక్సిజన్, ఓకేనా, ఆక్సిజన్ అందకపోవడం, ఎనాక్సియా అంటారు. ప్రసవ సమయంలో బొడ్డుతాడు మెడకు చుట్టుకోవడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ సరైన ఆక్సిజన్ అందదు. దీన్ని అనాక్సియా లేదా ఆస్ఫిక్సియా అని పిలుస్తాం. దీనివల్ల శ్రవణ నరాలు త్వరగా శాశ్వతంగా దెబ్బతింటాయి. ఇది కూడా ఒక కారణమే. కృత్రిమ ప్రసవం పరికరాలు వాడటం, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ ట్రామా లేదా ఫోర్సెప్స్ ఇలాంటివి. కాన్పు కష్టమైనప్పుడు ఫోర్సెప్స్ లేదా వాక్యూమ్ వంటి ఇనుప పరికరాలు వాడతారు, స్టీల్ అనమాట. ఇలాంటివి బిడ్డను బయట తీసే టైంలో ఆ పరికరాల ఒత్తిడికి బిడ్డ తలకి లేదా చెవి కణత భాగాలకు గాయాలు అవడం కూడా అదొక కారణం కావచ్చు. నెక్స్ట్ ప్రీ మెచ్యూర్ బర్త్స్ అంటారు, అంటే నెలలు నిండకుండానే జన్మించడం, 37 వారాలు అంతకంటే ముందే శిశువు జన్మించడం. ఇలాంటి శిశువులో నాడీ వ్యవస్థ అలాగే శ్రవణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు, అందువల్ల కూడా కారణం అవ్వచ్చు. తక్కువ బరువుతో పుట్టడం, ఇది కూడా సాధారణంగా 1500 నుంచి 1.5 kgs పుడితే నో ప్రాబ్లం, అందుకని తక్కువ ఉంటే ఇది కూడా కారణమే. నెక్స్ట్ సుదీర్ఘ ప్రసవ సమయం అంటే ప్రొలాంగ్డ్ లాబర్ అంటారు. ప్రసవ నొప్పులు ఎక్కువసేపు ఉంటాయి, గంటల పాటు ఉంటాయి. సాధారణ కంటే ఎక్కువగా ఉండడం వల్ల బిడ్డ కడుపులో తీవ్రమైన ఒత్తిడికి గురై నరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది, న్యూరాన్స్, ఓకేనా. అలాగే సివియర్ నియోనేటల్ జాండీస్ అని పిలుస్తాం. చూడండి, ఎక్కువగా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మందికి జాండీస్ వస్తుంది. చిన్నపిల్లలకి ఒక బాక్స్లో పెడుతున్నారు, ఓకేనా. అది ఎందుకు పెడుతున్నారంటే కామర్లు చాలా మంది పిల్లలకి ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క ఫుడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం కనుక ఛాన్సెస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. తీవ్రమైన కామర్లు వ్యాధి అనేది వస్తుంది, ఓకేనా. అయితే పుట్టిన వెంటనే శిశు రక్తంలో బైలిరుబిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు ఈ బైలిరుబిన్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది, అది ఎక్కువగా ఉంది అని అనుకోండి, అప్పుడు మనకు కామెర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఓకేనా. దీనివల్ల కూడా శ్రవణ నాడులు దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క పాయింట్ గుర్తుంచుకోండి. థియరీ ఎగ్జామ్స్ వాళ్ళు చాలా ఈజీగా రాయడానికి కొన్ని పాయింట్స్ ఇచ్చాను, అవి మీరు గుర్తుంచుకోండి. అయితే మరి మన బిట్స్ రావాలంటే వస్తాయి, స్టేట్మెంట్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రసవ సమయంలో ఫోర్సెప్స్ వాడకం వల్ల శిశువు తల గాయమే వెనికిడి లోపం వస్తే అది ఏ దశ కారణం అని పిలుస్తాం. ఏ దశలో అంటే జనన సమయ దశ అని పిలుస్తాం. ఇక్కడ స్టేజెస్ చాలా ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ బిట్స్ కూడా అలాగే ఇచ్చాం. ప్రసవ సమయంలో శిశువు మెదడుకు తగినంత ఆక్సిజన్ లేదనుకోండి, వైద్య పరిభాషలో ఏమంటామంటే అనాక్సియా లేదా ఆస్ఫిక్సియా అని పిలుస్తాం, ఓకేనా. ఈ పదాలు అనేవి అక్కడ మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది దేనికి దారి తీస్తుందంటే సెన్సరీ న్యూరల్ బధిరత్వానికి దారి తీస్తుంది, ఓకే. నెక్స్ట్ మరి శిశువు జన్మించిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. ఏ కారణం చేతైనా సరే వినికిడి లోపం సంభవించవచ్చు. అందులో ముఖ్యమైనది చెవి సమస్యలు, తరచుగా చీము కారడం, నీరు కారడం ఇలాంటివి వస్తుంటాయి. ప్రమాదాలకు గురి కావడం, ఓకే, చెవికి తలకి గాయాలు అవ్వడం ఇలాంటివి. పౌష్టికాహారం లోపించడం, ఓకేనా. అలాగే అంటువ్యాధులు సోకడం, రుబెల్లా, గవద బిళ్ళలు అంటే మంప్స్ అంటారు. అలాగే కోరింత దగ్గు, మసూచి, పొంగు అంటే మెజల్స్, అలాగే టైఫాయిడ్, మలేరియా అంటే టీబీ ఇలాంటి అంటువ్యాధులు సోకడం వల్ల కూడా చెవి నరాలు దెబ్బతిని కోరింత దగ్గు అంటే ఊఫింగ్ కాఫ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో, ఇక్కడ ఇవ్వలేదు చూసుకుని ఊఫింగ్ కాఫ్ అంటారు. ఇలాంటి అంటువ్యాధులు సోకడం వల్ల కూడా మనకి హీరింగ్ లాస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. మెదడు సంబంధించిన వ్యాధులు ఎలాంటివి అంటే ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వ్యాధి, మెనింజైటిస్ అంటే మెదడులో పొరలు వాపు అంటారు, మెదడు చుట్టూ పొరలు ఉంటాయి, ఓకేనా. వాటిని మనం మెనింజైటిస్ అంటాం. ఇది లేటెస్ట్ బిట్ టెట్లో అడిగాడు, ఓకేనా. మెదడుకి దెబ్బ తేలడం వల్ల వంటివి ఇలాంటివి జరగడం వల్ల హీరింగ్ లాస్ వస్తుంది. ఇవి మెదడుకు సంబంధించిన వ్యాధుల వల్ల. అలాగే సాధారణ అనారోగ్యాలు గురవుతూ ఉంటాడు ఇప్పుడు పడితప్పుడు, ఓకేనా. ఇలాంటివి కూడా కారణం కావచ్చు. ఇంకా ఇతర కారణాలు ఆస్తమా, అలాగే ఎక్స్పోజర్ టు లౌడ్ నాయిసెస్, డీజే సౌండ్ల వంటి అలాంటి ప్రేలుడి శబ్దాలు ఇలాంటివి మనకి
వాటికి గురవడం వల్ల కూడా, అలాగే వయసు పైబడడం వల్ల, ఏజింగ్ కూడా అదొక ఫ్యాక్టర్. ఓకే, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా వినికిడి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జామ్ ఫోకస్లో చూద్దాం. చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే మంప్స్ ఏ జ్ఞానేంద్రియం దెబ్బతినే ప్రమాదం ఉంది అని పిలిస్తే ఏమని పిలుస్తాం? వినికిడి జ్ఞానం దెబ్బతినే ప్రమాదం. వయసు పడడం వల్ల వచ్చే వినికిడి ఏ దశకి చెందుతుందంటే పోస్ట్ నేటల్ కాజెస్. ఓకేనా, ప్రీనేటల్, పెరీనేటల్, పోస్ట్ నేటల్, ఈ 3 రకాలు ఏవి ఎక్కడ అనేవి మీరు గుర్తుంచుకోండి, టేబుల్ లాగా మీరు వేసుకోండి. నెక్స్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్. ఇది కూడా థియరీ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుతుంది, అలాగే ఇక్కడ మనకు కూడా ఉపయోగపడుతుంది. ఎలాగో చూద్దాం. ఎక్కువగా ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది 0 నుంచి 6 ఇయర్స్ అనేది అదొక రేంజ్ అనమాట. 0 నుంచి 6 ఇయర్స్ రేంజ్లో ఉన్న పిల్లలు ఎక్కువగా ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయాలి, వికలాంగుల పిల్లలకి ముఖ్యంగా. ఓకేనా, మరి వినికిడి లోపం అనేది మన కంటికి కనిపించదు, అందువల్ల పిల్లల భవిష్యత్తు పైన ప్రభావం ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు త్వరగా తగ్గించడం చాలా అవసరం. సో క్రిటికల్ పీరియడ్, క్లిష్ట సమయం కోల్పోవడం. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నప్పటికీ కంటికి కనిపించదు కాబట్టి మనం వెంటనే గుర్తించలేము, దానివల్ల మనం వినికిడి లోపాన్ని కోల్పోతున్నాం అని చెప్పవచ్చు. పిల్లవాడు పెరిగే మాట్లాడే వయసుకు వస్తే కానీ మనకి తెలియదు ఆ విషయం. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఈ సమస్యను గుర్తిస్తారు. అప్పటికీ పిల్లాడికి కనీసం 1 సంవత్సరం వయసు దాటిపోతుంది. సో చిన్నపిల్లలే కదా, వాడికి అర్థమవుతలే అని అనుకుంటాం. దానికి కారణం హియరింగ్ లాస్ అని మనం గుర్తుపట్టలేము. చిన్న చిన్న శబ్దాలకి రియాక్ట్ అయితే నో ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ ప్రథమ కార్యాచరణ, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చూద్దాం. ఏంటి? అతి చిన్న వయసులోనే వినికిడి లోపాన్ని గుర్తించినట్లయితే పిల్లల్లో భాష, అలాగే భాషణం, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సమర్థవంతంగా అభివృద్ధి చేయవచ్చు. అలాగే వినికిడి లోపం వల్ల తలెత్తే ఇతర ఆసక్తులను, అంటే సెకండరీ డిజబిలిటీస్ ఉంటాయి కదా, అవి కూడా తొలగించవచ్చు. అలాగే చిన్న వయసులో లోపాన్ని గుర్తించి ఎర్లీ ఇంటర్వెన్షన్ అందిస్తే పిల్లల భాషాభివృద్ధి మెరుగుపడుతుంది. అలాగే విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా విజయం సాధిస్తారు. అలాగే అనేక పరిశోధనలు కూడా నిరూపించాయి. అంతేకాకుండా చిన్న వయసులోనే గుర్తించిన సేవలు అందించడం వల్ల వాళ్ళు ఒక పెద్ద వయసులో వచ్చేసరికి అవసరమయ్యే ప్రత్యేక సహాయం, సేవల అవసరం చాలా వరకు తగ్గిపోతున్నాయి అని రిపోర్ట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, గుర్తింపు మరియు కార్యాచరణ సమయం. అదృష్టవశాత్తు ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం అప్పుడే పుట్టిన పసికందులకు కూడా, ఓకేనా, వాళ్ళకి కూడా కొద్ది గంటల రోజుల్లోనే వినికిడి లోపాన్ని గుర్తించగలుగుతున్నారు. ఈ లోపం ఉందని గుర్తించిన వెంటనే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది అందించాలి. సాధారణంగా 2 సంవత్సరాల లోపు ప్రథమ కార్యాచరణ అందిస్తే పిల్లలు భాష నైపుణ్యం అద్భుతంగా చేయవచ్చు. చూడండి, ఇక్కడ ఈ సంవత్సరాల గురించి అడుగుతున్నాడు, ఇది గుర్తుంచుకోండి. అలాగే 3-4 ఇయర్స్ సంవత్సరాల వయసులో ప్రారంభిస్తే ఆలస్యంగా ప్రారంభించిన కార్యాచరణ అవుతుంది, ఆశించినంత ప్రయోజనం ఉండకపోవచ్చు. ఫస్ట్ ఇయర్ 2 ఇయర్స్ వదిలేసామనుకోండి, వినికిడికి సంబంధించిన జ్ఞానం టెస్ట్ చేయకుండా వాడికి వినిపిస్తుందా లేదో అని మనం ఫస్ట్ 2 ఇయర్స్ వదిలేసామనుకోండి, చిన్నపిల్లాడే కదా వాడికి అర్థం అవ్వట్లేదేమో అని అనుకున్నాం అనుకోండి, పూర్తిగా వినికిడి లోపం ప్రమాదం ఉంది. ఓకేనా, అది అంటే ఇప్పుడు మనకి వినికిడి లోపం అనేది 0 to 2 ఇయర్స్, అంటే 2 సంవత్సరాల లోపు లేదా 3 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ బిట్ అనేది 0 to 3 ఇయర్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు, చూసుకోండి. 0 to 2 ఇయర్స్, 0 to 3 ఇయర్స్, 0 to 5 ఇయర్స్ అలా ఇస్తాడు. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటే 2 సంవత్సరాల లోపు అందిస్తే మనం అద్భుతంగా ఉంటుంది అనేది రిపోర్ట్స్. ఓకేనా, అలా కాకుండా 3-4 సంవత్సరాల వయసులో ప్రారంభించామనుకో లేట్ అని చెప్పవచ్చు. అంటే యావరేజ్గా 0 నుంచి 3 సంవత్సరాల మధ్య పిల్లల్ని మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఎలాంటి వికలాంగ పిల్లలకైనా సరే 0 to 6 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్. ఓకేనా, నెక్స్ట్ వినికిడి లోపాన్ని త్వరగా గుర్తించడం వల్ల ముందుగానే దాని వల్ల కలిగే అవరాధాలు తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా గుర్తించి ప్రమేయ కార్యక్రమాలు, అంటే వాటిని మనం ఇంటర్వెన్షన్స్ కార్యక్రమాలు అంటారు, అందించడం వల్ల గుణాత్మకమైన వికసన కాలాన్ని, అంటే క్రిటికల్ పీరియడ్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని భాషాభివృద్ధిని సాధించవచ్చు. ఓకేనా, అలాగే నైపుణ్యాలను పొందవచ్చు అని చెప్తాను. ఇవన్నీ జనరల్ పాయింట్స్. భాషాభివృద్ధి జరగడం ద్వారా వారిలో సామాజిక ఉద్వేగం మరియు విద్యామూర్తిత్వం, పర్సనాలిటీ అనేది సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది, ఇది మనకి తెలిసిందే. ఓకేనా, భాషా వికాసానికి అత్యంత క్లిష్టమైన కాలంగా దేన్ని అని పిలుస్తామంటే క్రిటికల్ పీరియడ్ అని పిలుస్తాం. ఓకేనా, నెక్స్ట్ వినికిడి లోపం ఉన్న పిల్లలకు ప్రథమ కార్యాచరణ ఏ వయసులో అందిస్తే మంచిది అంటే 0 to 2 ఇయర్స్, 2 సంవత్సరాల లోపు. వినికిడి లోపం పిల్లలకి 3 నుండి 4 సంవత్సరాల వయసులో శిక్షణ ప్రారంభిస్తే దాన్ని ఏమంటామంటే లేట్ ఇంటర్వెన్షన్ అని పిలుస్తాం. ఎర్లీ ఇంటర్వెన్షన్, లేట్ ఇంటర్వెన్షన్, మిడిల్ ఇంటర్వెన్షన్, ఇలాగా మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకేనా, ఇది లేట్ ఇంటర్వెన్షన్. స్టాటిస్టిక్స్ ప్రకారం మన దేశంలో సుమారు 21,000 మంది పిల్లలు వినికిడి లోపంలో జన్మిస్తున్నారు. ఓకేనా, చెప్తున్నారు, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇది. ఓకేనా, ప్రతి సంవత్సరం 21,000 మంది జన్మిస్తున్నారని చెప్తుంది. అలాగే
వినికిడి లోపం రాకుండా నివారణ ఉపాయాలు ప్రజలకు ముందుగానే తెలియజేయడం వల్ల ఆర్థికంగా కూడా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ సంకేతాలు అంటే వార్నింగ్ సిస్టమ్స్. ఇవి జనరల్ బిట్సే, మీరందరూ కూడా చదివేయండి. నెక్స్ట్ సంకేతాలు ఉలిక్కి పడడం, దిశను గుర్తించలేకపోవడం, ఇలాంటివి అనమాట. ఇవన్నీ థియరీ బిట్స్. మీకు లక్షణాలు కొన్ని చెక్ చేయడం, తరచుగా మళ్ళీ మళ్ళీ చెప్పమని అడుగుతున్నాడా, లేదా పక్క గదిలో మాటలు వినడానికి కష్టపడుతున్నాడా, శబ్దాలు వింటున్నాడా లేదా, భాషను అర్థం చేసుకుంటున్నాడా లేదా, కష్టంగా ఉందా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. ఇవి చెక్ లిస్ట్ అనమాట. ఇలాంటి మనం టిక్ పెట్టుకోవడం ద్వారా ఎక్కువ టిక్స్ వచ్చాయి అనుకోండి, ఇలా రైట్ ఇలా ఓకే వీళ్ళు మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరగా వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఎస్ అని ఇలాంటి టిక్కులు ఎక్కువ ఉన్నాయి అనుకో, వాడికి ఖచ్చితంగా హియరింగ్ లాస్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక చెక్ లిస్ట్ లాంటిది అనమాట. ఓకేనా. వినికిడి లోపాన్ని నిర్ధారించే వైద్యు నిపుణుని ఏమంటారు అంటే ఆడియాలజిస్ట్ అని పిలుస్తాం. ఓకేనా. దాన్ని అధ్యయనం చేసేవాడిని ఏమంటారు, ఆటాలజిస్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నప్పుడు పదే పదే వారి ముఖం వైపు తీక్షణంగా చూడడం, వాయిస్ పెంచమని అనడం దేనికి సంకేతం అంటే వినికిడి లోపానికి సంకేతం. సో చిన్న చిన్న బిట్లో ఇవి, నో ప్రాబ్లం. దీనికి సంబంధించిన అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, పరీక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఏ స్థాయిలో ఉంది, ఎన్ని డెసిబిల్స్లో ఉంది. ఓకేనా. ఆడియాలజిస్ట్ ఆడియోగ్రామ్ ద్వారా మనకి పరీక్ష చేస్తాడు. వినికిడి పరీక్షలు ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఇన్ఫార్మల్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అని పిలుస్తాం, అనధికారికంగా చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ రెండోది శృతి దండం పరీక్షలు. మూడోది ఆడియోమెట్రీ పరీక్షలు. ఈ 3 ఉంటాయి. ఇన్ఫార్మల్గా అంటే చెప్పట్లు కొట్టడం, గిలక ఆడించడం, వెనక్కి పెట్టి పేరు పిలడం, ఇలాంటివి. తల తిప్పాడనుకో ఓకే హ్యాపీ. నెక్స్ట్ లేకపోతే వాడికి శబ్దాన్ని గ్రహించే జ్ఞానం లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ట్యూనింగ్ ఫోర్క్ అంటారు దీన్నే, శృతి దండం మనకు తెలుసు. ఈ లోహ పరికరాన్ని కంపింపచేసి పరీక్షలు చేస్తారు. చెవిలో ఏ భాగానికి నష్టం జరిగిందో తెలుసుకోవడానికి ఇవి వాడతాము. ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్ అని పిలుస్తాం. ఇది 2 రకాలు ముఖ్యంగా, రినే పరీక్ష, వెబర్ పరీక్ష. దీని మీద బిట్స్ ఇచ్చాను, బాగా చూసుకోండి. ఇక్కడ రినే టెస్ట్ అంటే రిన్ టెస్ట్ అని పిలుస్తాం. ఈ రినే టెస్ట్ అంటే ఏంటంటే గాలి ద్వారా వెళ్ళే శబ్దం అంటే ఎయిర్ కండక్షన్ మరియు ఎముక ద్వారా వెళ్ళే శబ్దం ఏది బాగా వినబడుతుందో పోల్చి చూసే పరీక్ష ఇది. అంటే గాలి ద్వారా వెళ్ళే శబ్దాలు వినబడుతున్నాయా లేదా బోనీ కండక్షన్ అంటారు, ఎముక ద్వారా వెళ్ళే శబ్దం వినబడుతుందా అనేది దీని ద్వారా అంటే టెస్ట్ చేసి మనం పరీక్షించవచ్చు, కనుగొవచ్చు కూడా. వాహక వినికిడి లోపాన్ని గుర్తించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్. రినే టెస్ట్ అనేది కండక్టివ్ హీరింగ్ లాస్ అంటే వెలుపల చెవి మధ్య చెవిలో ఉండే లోపాలని మనం కనిపెట్టవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్స్ ప్రతిదీ ఇంపార్టెంట్. వెబర్ టెస్ట్ ఏంటి, కంపిస్తున్న ట్యూనింగ్ ఫోర్క్ను తల మధ్య భాగంలో అంటే నుదురు లేదా నెత్తిపై ఉంచుతారు. ఏ చెవికి శబ్దం బాగా వినబడుతుందో తెలుసుకునే పరీక్ష ఇది. ఏకపక్ష వినికిడి లోపాలను మనం గుర్తించడానికి ఇది వినికిడి అనువైనది. అంటే ఒకే చెవిలో ఏ చెవిలో వినికిడి లోపం ఉన్నది అని తెలుసుకోవడానికి వెబర్ టెస్ట్ అంటారు. వెబర్ అంటే ఏకపక్ష వినికిడి లోపం గుర్తించుకోవడానికి. రిన్ టెస్ట్, రిన్ అనేది కండక్టివ్ హియరింగ్ లాస్ గుర్తించుకోవడానికి. మరి ఎలాగా గుర్తించుకోవాలి అనేది మీరు కోడ్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆడియోమెట్రీ పరీక్షలు. దీని ద్వారా వినికిడి స్థాయిని ఖచ్చితంగా డెసిబెల్లో కొలిసి మరీ చెప్తుంది. ఆడియోగ్రామ్ అనే గ్రాఫ్ను ఉపయోగించి ఈ పరీక్షల్ని చేస్తారు. దీనిలో ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, PTA అంటారు, చాలా సార్లు మనకి అడుగుతున్నాడు దీని మీదే. స్పీచ్ ఆడియోమెట్రీ. ఓకేనా. ఈ 2 రకాలు, ఒకటి ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, రెండోది స్పీచ్ ఆడియోమెట్రీ. ఈ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ ఏంటంటే రోగిని సౌండ్ ప్రూఫ్ గదిలో కూర్చొని పెడతారు. హెడ్ ఫోన్స్ ద్వారా వివిధ పౌనపున్యాల వద్ద బీప్ శబ్దాలని పంపిస్తారనమాట. రోగికి శబ్దం వినగానే ఒక బటన్ నొక్కాల్సి ఉంటుంది. జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టి ఓకే ఇక్కడ మీకు వినిపిస్తుంది అనుకో, బటన్ నొక్కాలి అని ముందుగా మనం చెప్తాం. ఎక్కడ వినిపిస్తుందో ఏ ఫ్రీక్వెన్సీలో వినిపిస్తుందో అక్కడ బటన్ నొక్కాడు అనుకోండి, దాన్ని బట్టి మనం ఏ రకమైన హియరింగ్ లాస్ ఉందనేది డెసిబెల్స్లో కొలిచి చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ స్పీచ్ ఆడియోమెట్రీ. కేవలం శబ్దాలే కాకుండా మనం మాటలు ఏ మేరకు వినబడుతున్నాయో అర్థమవుతున్నాయో అంచనా వేసే పరీక్ష ఇది. నేను మాట్లాడుతున్నారు మీకు ఏ విధంగా ఎంతవరకు అర్థమవుతుందో అనేది అంచనా వేయచ్చు. ఓకేనా. ఇది జనరల్గా మనం తల్లిదండ్రులు అలాగే బయట వాళ్ళు కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. స్పీచ్ ఆడియోమెట్రీ అని పిలుస్తాం. స్పెషల్ అటెన్షన్ ఏంటి ఇక్కడ వీళ్ళకి, పసిపిల్లల్లో చేసే ఆబ్జెక్టివ్ పరీక్షలు ఇవే. ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ టెస్ట్లే చేస్తారు. చిన్నపిల్లలు నాకు వినబడుతుందని చెప్పలేరు, అందువల్ల బటన్ నొక్కలేరు. కాబట్టి వారి ప్రయోగం లేకుండా యంత్రాల ద్వారా వినికిడిని అంచనా వేసే పరీక్షలు మనం ఆబ్జెక్టివ్ టెస్ట్స్ అని పిలుస్తాం. ఇవి పరీక్షా కోణంలో అత్యంత కీలకమైనవి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్లు వచ్చేస్తాయి మనకి. ఇప్పటి వరకు ఇవి ఆడియోమెట్రీ టెస్ట్లు అనేవి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మరి రెస్పాండ్ అవని చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అంటే OAE, ఆటో అకౌస్టిక్ ఎమిషన్. అప్పుడే పుట్టిన పసికందులకు న్యూ బార్న్ స్క్రీనింగ్ చేసే మొట్టమొదటి పరీక్ష ఇదే. OAE టెస్ట్ అంటే న్యూ బార్న్ బేబీస్కి ఇది.
చెవి లోపలి కర్ణావర్తనం కాక్లియా ఉంటుంది కదా, అందులో కేసి కణాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో తెలుసుకోవడానికి చెవిలో చిన్న ఇయర్ ఫోన్ లాంటిది పెడితే చేస్తారన్నమాట టెస్ట్. నెక్స్ట్ బెరా, దీన్ని ఏబిఆర్ అని కూడా పిలుస్తాం. బెరా అంటే బ్రెయిన్ స్టెమ్ ఇవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, బిఈఆర్ఏ. ఎన్నోసార్లు దీని యొక్క ఎక్స్పాన్షన్ అడిగాడు, ఓకేనా. ఓఏఈ ఆటో అకౌస్టిక్ ఎమిషన్స్, ఇది నియోనెట్స్ అంటే కొత్తగా అప్పుడే పుట్టిన పిల్లలకి చేస్తారు. నెక్స్ట్ బెరా, ఇది వినికిడి పరీక్షల్లో బ్రహ్మాస్త్రం లాంటిది, అత్యంత ఉపయోగకరమైనది. పిల్లలు నిద్రపోతున్నప్పుడు కూడా మనం చేయొచ్చు. తల మీద ఉన్న చిన్న ఎలక్ట్రోడ్స్ అతికించి చెవికి శబ్దాలు పంపుతారు. ఆ శబ్దాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకి చేరుతున్నాయో లేదో కంప్యూటర్ గ్రాఫ్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకుంటారు. బెరా అనేది కంప్యూటర్ ద్వారా మనం తెలుసుకుంటాం. అందుకే అన్నాడు బ్రెయిన్ స్టెమ్ ఇవోక్డ్ అని. నెక్స్ట్ అప్పుడే పుట్టిన బిట్స్, ఇవి ఇక్కడ వరకు మనకి టెస్ట్లు అయ్యాయి. వీటి మీద బిట్స్ ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ పేజీ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఇచ్చిన ఈ పేజీ చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ చూసుకోండి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని గుర్తుంచుకోండి. ఓఏఈ అప్పుడే పుట్టిన శిశువులో వినికిడి లోపాన్ని గుర్తించడానికి అత్యంత ఖచ్చితమైన సాధారణమైన ఆబ్జెక్టివ్ పరీక్ష ఏది అంటే ఓఏఈ లేదా బెరా. ఓకే, ఓఏఈ లేదా బెరా మనం ఆప్షన్స్ ఎంచుకోవాలి, ఏది ఇస్తే అది మనం ఆప్షన్స్ ఎంచుకోవాలి. నెక్స్ట్ పీటీఏ అనగా అంటే ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అని పిలుస్తాం. అలాగే గాలి ద్వారా ఎముకల ద్వారా వినికిడి లోపాన్ని పోల్చే ట్యూనింగ్ 4 పరీక్ష పేరు ఏంటి అంటే రినే. గాలి ద్వారా లేదా ఎముకల ద్వారా టెస్ట్ అనమాట, దాన్ని రినే టెస్ట్ అని పిలుస్తాం. ఓకేనా, రినే టెస్ట్ అని పిలుస్తాం. రినే టెస్ట్, అలాగే మీకు ఇంకో టెస్ట్ ఏం చెప్పాను, వెబర్ టెస్ట్. ఓకేనా, రినే టెస్ట్, వెబర్ టెస్ట్. రినే టెస్ట్ అంటే గాలి ద్వారా వచ్చే శబ్దం అంటే మామూలుగా మనం మాట్లాడేమంటే డైరెక్ట్గా వినబడుతుంది. అలాగే ఎముక ద్వారా శబ్దం అంటే కొన్ని శబ్దాలు బోని కండక్షన్ ద్వారా వినబడతాయి అని చెప్పాం. ఓకేనా, అవి వినబడతాయో లేదో టెస్ట్ చేస్తే దాన్ని రినే టెస్ట్ అని పిలుస్తాం. అలా కాకుండా ఫోర్క్ ద్వారా కంపిస్తున్న ఫోర్క్ను తల మధ్య భాగంలో పెడతారు లేదా నెత్తి మీద పెడతారు, అప్పుడు అలా టెస్ట్ చేస్తే దాన్ని మనం వెబర్ టెస్ట్ అని పిలుస్తాం. ఇది యూనిలేటరల్ అంటే లాస్ని ఏకపక్ష వినికిడి లోపం, ఏదో ఒక చెవిలో లోపాన్ని మనం గుర్తించడానికి ఉపయోగపడే ముఖ్యమైనది ఏది అంటే వెబర్ టెస్ట్. ఓకేనా, వెబ్సైట్ ఒకటే మనకి ఆధారం. ఏదైనా ఇన్ఫర్మేషన్ని కావాలి అంటే వెబర్ టెస్ట్ అంటే వెబ్సైట్ ఒక్కటే మనం ఆధారపడుతున్నాం. ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అడిగేస్తున్నాం. సో గూగుల్ వెబ్సైట్ ఒక్కటే, అందుకే ఒక్కటే వినికిడి లోపం అని గుర్తుంచుకోండి. సో రెండవది గుర్తుంటుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఒక కోడ్ ఇచ్చాను అంతే. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇవే వినికిడి లోపం గుర్తించడానికి గమనించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. చెక్ లిస్టు. 0 to 3 years నెలల వయసు, ఆ 3 అడుగుల దూరం నుంచి వచ్చే శబ్దాలు ఉలిక్కి పడకపోవడం, ఇలాంటి శబ్దాలు ఇవన్నీ కూడా ఏజ్ని బట్టి మీకు ఇచ్చాను, మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ వినికిడి పరీక్షలు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషను అంటే ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్లో. ఎందుకంటే మనకి బుక్స్ అనేవి ప్రామాణిక పుస్తకాలు లేవు, ఒక అకాడమీ బుక్స్, నెక్స్ట్ నెట్ సోర్సెస్ మాత్రం అవకాశం ఉంది కనుక ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చో మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మొత్తం చదవండి. ఓకేనా, నెక్స్ట్. హాయ్, హలో, నమస్తే అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, డిఎస్సి క్లాసెస్. అందరూ కూడా క్లాస్ని ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే టాపిక్ వినికిడి లోపం ఉన్న వారి పునరావాసం కోసం కృషి చేస్తున్న ముఖ్యమైన సంస్థలు. ఓకేనా, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ వీటి గురించి కొంచెం మనం నేర్చుకుందాం. ఫస్ట్ది ఆర్సిఐ అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ పునరావాస మండలి అని పిలుస్తాం. ఇది భారతదేశంలో స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను నిపుణులను నియంత్రించే సంస్థ. అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇది 1992లో స్థాపించబడింది అని ఇచ్చారు. ఇంకా దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా నెక్స్ట్ ఇంకొక లెసన్లో వస్తుంది, అక్కడ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఏఐఐఎస్హెచ్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్. ఎస్హెచ్ అంటే స్పీచ్ అండ్ హియరింగ్, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. ఏఐఐ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అంటే స్పీచ్ అండ్ హియరింగ్ ఈ పేరులోనే ఉంది, అంటే శ్రవణ మరియు భాషా లోపాలపై పరిశోధన చేసి అలాంటివి చేసే ఒక ప్రభుత్వ సంస్థ అన్నమాట, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది ఎక్కడుంది అంటే మైసూర్లో ఉంది. మరి ఆర్సిఐ ఎక్కడుంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏవైజేఎన్ఐహెచ్హెచ్ థర్డ్ ఇన్స్టిట్యూట్, ఇది అలీవర్ యంగ్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ. ఇవన్నీ కూడా శ్రవణకు సంబంధించిన వికలాంగ సంస్థలు ఇవి. అలియవార్ ఓకేనా, అలియవార్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్, అలియవార్ జంగ్ ఇది ఒక పేరు అనమాట, ఒక ఆయన పేరు ఇది. అలియవార్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద హియరింగ్ హ్యాండిక్యాప్డ్. ఒకప్పుడు హ్యాండిక్యాప్డ్ అని ఉంది, ఇప్పుడు పేరు మార్చారు, అదేదో కామెంట్ చేయండి. ఓకేనా, ఏవైజేఎన్ఐహెచ్హెచ్ ఇది డెఫినేషన్ ఎక్కువగా అడిగాడు, ఆల్రెడీ అడిగిస్తున్నాడు కనుక నెక్స్ట్ ఇది ఎక్కడుంది ఏం చేస్తుంది అనే ఛాన్స్ ఉంటుంది. అలాగే మ్యాచింగ్ టెస్ట్లో ఇది ఇక్కడ ఉందో అక్కడ ఉందని మ్యాచింగ్ చేయమంటాడు. ఇది బదిరీల కోసం పనిచేసే అత్యున్నత జాతీయ సంస్థ, ఇదే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట.
అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళ కోసం. 1983లో ముంబైలో దీన్ని స్థాపించబడింది. సో గతంలో మనం ఏం నేర్చుకున్నాం, ఏఐఎస్హెచ్ అనేది కర్ణాటక మైసూర్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇదేమో ముంబైలో ఉంది. అలియావార్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద హియరింగ్ హ్యాండిక్యాప్, ఇది ఎక్కడ ఉంది, ముంబై. నెక్స్ట్, కొన్ని వృత్తి పునరావాస కేంద్రాలు కూడా ఉన్నాయి. అవి వికలాంగుల వృత్తి విద్యను నేర్పించడానికి, ఉపాధి కల్పించడానికి పనిచేస్తాయి. అలాగే జాతీయ వికలాంగుల సమాన అవకాశాల సంస్థ, దీని ఇంగ్లీష్లో నేషనల్ సొసైటీ ఫర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ హ్యాండిక్యాప్డ్. సో ఇలాంటివి వృత్తి సంబంధించిన పునరావాస కేంద్రాలు. ఎన్సిఈడి జాతీయ బదిర ఉపాధ్యాయుల సంస్థ. చూడండి, ఉపాధ్యాయుల కోసం కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అది ఏ ఉపాధ్యాయులు అంటే బదిర ఉపాధ్యాయుల సంస్థ. ఇది నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద ఎడ్యుకేటర్ ఆఫ్ ద డెఫ్, దీని పూర్తి పేరు అనమాట. ఇవి చాలా పాత ఇన్స్టిట్యూట్లు ఇవి. ఓకేనా, నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద ఎడ్యుకేటర్ ఆఫ్ ద డెఫ్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించిన సంస్థ. ఇది ముఖ్యంగా బదిర ఉపాధ్యాయులకు సంబంధించిన సంస్థ. ఎన్సిఈడి నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద ఎడ్యుకేటర్స్ ఆఫ్ ద డెఫ్, కన్ఫ్యూజ్ చేస్తాడు, చూసుకోండి ఇక్కడే. నెక్స్ట్, ఏఐఎఫ్డి అఖిల భారత శ్రవణ కూటమి, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ ద డెఫ్, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్. ఓకేనా, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ ఇదొక హక్కుల కోసం పోరాడే సమాఖ్య. ఇది ఫెడరేషన్ అనమాట. ఫెడరేషన్ అంటే సంస్థ కాదు, సమాఖ్య అని అనొచ్చు. నెక్స్ట్, ఇవి దీనికి సంబంధించిన మ్యాటరు. అవి ఎందుకు అని తెలిస్తే చాలు. కొన్ని మాత్రం ఎక్కడున్నాయి, ఎప్పుడు స్థాపించబడాయి అనేది మాత్రం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఆర్సిఐ, అలాగే అలీవర్జంగ్ ఇన్స్టిట్యూట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్పీచ్ అండ్ హియరింగ్, ఇవి మాత్రం ఎక్కడున్నాయి ఏంటి అనేది మాత్రం మీరు క్లారిటీగా నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. అకాడమీ బుక్ ప్రకారం ముంబైలో ఒక సంస్థ ఉంది, దాని పేరు AYJNIHH. కానీ కేంద్ర ప్రభుత్వం 2016లో మార్చిన వికలాంగుల చట్టం ఉంది కదా, ఈ సంస్థల పేర్లు హ్యాండిక్యాప్డ్ అనే పదాన్ని తొలగించిందని చెప్పాను ఇప్పుడే. అది మరి ఏంటి, ప్రస్తుత తాజా పేరు ఏంటి అంటే చూడండి, AYJNISHDD అని పిలుస్తారన్నమాట. అలియావర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, ఇక్కడ వరకు కామన్గా ఉంది. ఇక్కడ డిజాబిలిటీస్ అంటే దివ్యాంగజన్, డిజాబిలిటీస్ లేదా దివ్యాంగజన్ అని పేరు మార్చారనమాట. నెక్స్ట్, కొన్ని జాతీయ వికలాంగ సంస్థలు ఉన్నాయి, అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. 2016లో ఓకేనా, RPDW యాక్ట్ 2016 చట్టం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం సామాజిక న్యాయం మరియు సాధికార సంస్థ ఓకేనా, ఇదేం చేసిందంటే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వికలాంగులను గౌరవప్రదంగా అంటే దివ్యాంగులు అని పిలవాలని సూచించింది. ఎవరు అంటే సామాజిక న్యాయం మరియు సాధికార ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అనమాట. వివిధ వైకల్యాల జాతీయ సంస్థలు తాజా పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. వినికిడి లోపం గల ఉన్న వాళ్ళకి చెప్పాము ఇప్పుడే, AYJNIHH అని ఉండేది, ఇప్పుడు AYJNISHD బ్రాకెట్లో DN. దీని పూర్తి పేరు పూర్తిగా ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. దీని ప్లేసు ముంబైలో ఉంది. నెక్స్ట్, బుద్ధిమాంద్యం లేదా మేధో వైకల్యం కలిగిన పిల్లవాళ్ళ కోసం ఒక ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది, దాన్ని NIMH. ఇది సికింద్రాబాద్లో ఉంటుంది. ఓకేనా, సికింద్రాబాద్లో ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. అయితే దీని పేరు NIEPID అని పెట్టారు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ బదులుగా పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అని మార్చారు, PID అనేది మార్చారు. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. డిజబిలిటీస్ అనే పదంకి ఈక్వల్ టర్మ్ ఏదంటే దివ్యాంగజన్. ఓకేనా, దివ్యాంగజన్ అని ఉందంటే అత్యున్నతమైన సంస్థ అని గుర్తుపెట్టుకోండి ఒకటే. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్న వాళ్ళ పిల్లవాళ్ళ కోసం అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థ ఏది అని అడుగుతాడు. ఇప్పుడు దీని పాత పేరు ఏంటి, దృష్టిలోపం ఉన్న వాళ్ళకి NIVH, మన అందరికీ తెలిసింది, ఇది డెహ్రాడూన్లో ఉంది. మరి ఇప్పుడు కొత్త పేరు ఏంటి అంటే NIPVD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ లేదా దివ్యాంగజన్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ PVD, విజువల్ డిజబిలిటీస్, దివ్యాంగజన్ అని పిలుస్తాం. ఇది డెహ్రాడూన్లో ఉంది, తెలుసు కదా, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. దేవభూమి అని పిలుస్తాము, ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్, చలన వైకల్యం లోకోమోటర్ డిజబిలిటీస్ కోసం పనిచేస్తున్న ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ NIOH. ఈ NIOH ఇప్పుడు NIEPLD అని పెట్టారు. ఆ పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే పర్సన్స్ విత్ లోకోమోటర్ డిజబిలిటీస్ లేదా దివ్యాంగజన్ అని పిలవాలి అని కొత్త చట్టం సూచించింది. ఇది కలకత్తాలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఉంది. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, లోకోమోటర్ డిజబిలిటీస్. ఇది